మరి ఇంకా మరి మీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారు ఎవరైనా? వాళ్ళు కూడా వస్తారా? వాళ్ళు కూడా వస్తారు, నేను వెళ్ళి వాళ్ళు పంపిస్తానే. ఓకే. చూసారా, యేసయ్య మనల్ని చూసి ఎంతో బాధపడుతున్నారంట. ఎందుకని? మనము లేస్తే టీవీల మీద ఉంటాం, చూడకూడని చూస్తాం, అపవిత్రమైనవన్నీ చూస్తాం, దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తాం. అయినా దేవుడు మనల్ని చంపేయట్లేదు, ఎందుకంటే మనల్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్నాడు. ఈ పక్షులు జంతువులన్నీ ప్రభువుని స్తుతిస్తూ ఉంటే మనం మాత్రం స్తుతించట్లా. హలో హలో అంకిల్, బాగున్నావా? మా ఊరు ఎప్పుడు వచ్చావు? నేనా నిన్నే వచ్చాను తెలుసా? నిన్నే వచ్చావా? అవును. మరి ఇంతవరకు బయటికి రాలేదే, మాకు ఎవరికి కనపడలేదే. మరి నిన్ను వద్దామనుకుంటే ఎవరు రాలేదయ్యా మీటింగ్ కి. వీళ్ళెవ్వరు రాలేదా? అందుకా వచ్చాను, వెనక నుంచి చాటుగా చూశాను, చూస్తే ఎవ్వరు కనపడలే, ఎక్కువ మంది. సరేలే, రేపు రమ్మని చెప్పారు కదా అందరినీ, రేపు వద్దాంలే అందరినీ తీసుకుని వద్దామని ఈరోజు వచ్చానండి. నువ్వేందిరా బాబాయ్? అందరు నన్ను చూడటానికి వచ్చారా లేదా అని చూస్తున్నారే. నిన్ను చూడటానికి వచ్చారా లేదా అని చూస్తున్నా. నేను ఎక్కడికి పోతే అక్కడ జనాలు తండోపతండాలు బయలుదేరుతున్నారు. వచ్చేసాడు వీడి ఆగడాలకి. నాకంటే ముందు వచ్చావేంటి? వీళ్ళందరూ నన్ను చూడటానికి వచ్చారంటున్నా, నిన్ను చూడటానికి వచ్చారంటున్నా. ఏమిరా, ఏంది అసలు? నువ్వేందలా ఏంటంత అడావిడి? ఇప్పుడు అంతానా ఈ సీజన్ అంటే ఏమనుకుంటున్నా, శిలో మోసిన సీజన్. శ్రమలు తినాలి అసలే. అన్నం దానికి నీరసం వచ్చేసింది. నీరసం వచ్చినా కూడా మరి అప్పుడప్పుడు అంట బిల్డప్ పెట్టండి జనాల ముందు భక్తి పరులాగా. ఈ పిల్లకి బాగా తెలుసు, అందరి ముందు నా సిగ్గు దిట్ట కూడా బాగా తెలుసు. దీనికి మధ్యలో నీ సంగతి చెప్పు ముందు. అది కాదు, ఏదో ఉపవాసం ఉన్నావు, లెంట్ తినాలి. ఉపవాసమే, ప్రార్థనే, లెంట్ తినాలి. బాబు ఇదేం భక్తిరా నీది? ఏంటనుకుంటున్నా మరి? నా కోపం వస్తేనే మనిషిని కాదు చూడు, ఏంట్రా చెల్లెని కూడా చూడకుండా అలా కొట్టేస్తున్నావు? కోపం వస్తే ఎవరైనా ఒకటే, ఇంకా పాత్రలో ఉన్నాను కాబట్టి గుర్తులు ఎట్లా భక్తి చెప్తున్నారు కదా. నాకు కొంచెం భక్తి పాత్రలో ఉన్నాను కదా, బాగా వదిలిపెట్టి దీని ఇంటికి పోయిన తర్వాత ఎడబాక. ఎన్ని రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నావు? చెప్పాను కదా, క్రమం తప్పకుండా 40 రోజులు. అయినా కూడా ఇదేం ఆగల, పవర్ బాగాలేదంట. ఇంకా పవర్ పెరుగుతుందే. ఎందుకు? ఉపవాసం అంటే ఆకలి కడుపులో మంట మంటుంది కదా, మరి కడుపులో మంట మంటే ఏం చేస్తారా? కొడతారా? ఇంకో 2 ప్లేట్లు ఎక్కువ తింటాడు. అసలు నువ్వు ఉపవాసం ఉంటున్నావురా? ఉపవాసం ఉంటున్నాను, ఖచ్చితమైన ఉపవాసం ఉంటున్నాను. కాకపోతే మా అమ్మని అడిగి పిల్లనాడు ఉంటున్నానా వింటలేదా? అమ్మో కాదు, ఉంటున్నానా లేదా చెప్పి ముందు మన సిగ్గుపోతుంది. నేను దొంగ ఉపాసాలు ఉంటున్నాను అనుకుంటాను. చెప్పా చెప్పమన్నాను కదా, ఆ పిల్లలు చెప్పిన మాట వినమని. అది కాదు, నువ్వు అసలు అంత కోపం ఏంటి? అంతే మరి. నాయన, యేసయ్య ఎందుకు బాధపడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది నాకు. ఏజే బాధపడుతున్నాడా? అంకుల్, ఈ కొట్టడం ఇయ్యే కాదు అంకుల్. ఉపవాసంతో పాటు రోజు మానక ప్రతిరోజు రోజులో 20 గంటలైనా టీవీ చూస్తాడు అంకుల్. వామ్మో 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 ఏందిరా? నేనేదో పాత్ర కొద్దాం, వీళ్ళందరూ భక్తి పనులు 4 పాటలు ముందు పాడి పాడదాం అనుకుంటే నేను లోపల చేసే పనులన్నీ బయట ఇంత మంది ముందు చెప్పాలి అనుకో. ఎక్కడ తట్టుకోవాలి చెప్పు.
నిన్ను ఏడ తట్టుకుంటున్నారు నాయన మీ ఇంట్లో వాళ్ళు? రోజు అమ్మ చాలా బాధపడుతుంది అంకుల్. నాన్న కూడా చాలా బాధపడుతున్నాడు. కొట్టి కొట్టి ఇంకా వీడు మారలేని నాన్న కూడా చాలా బాధపడుతున్నాడు అంకుల్. ఏం చేస్తాడో తెలుసా? బడికి వెళ్తాడా, కారం కొట్టడు అక్కడ, వాళ్ళని వీళ్ళని కొడతాడు, టీచర్ చేతుల్లో తొన్నులు తింటాడు, తొన్నులు తిని 5 నిమిషాలు ఇచ్చి మళ్ళీ వెళ్ళి కొడతాడు అంకుల్. అంకుల్ ఇంకా దొంగతనాలు చేస్తున్నాడు అంకుల్ బాగా. దొంగతనాలు కూడా చేస్తాడా? ఇంకా నోరు తెరిస్తే నువ్వు నేను చెవులు మూసుకొని వెళ్ళిపోవాల్సిందే ఇక్కడి నుంచి. మాటలు వస్తాయి అంకుల్ వాడి నోటి నుంచి. ఏమిరా అంకుల్ మరి మొన్న మా అమ్మ కొట్టిందని డబ్బులు ఇవ్వలేదని అమ్మను కూడా తిట్టాడు అంకుల్. అమ్మను కూడా తిట్టాడా? అవును అంకుల్. ఏమిరా ఏంది అది? అంకుల్ మళ్ళీ భక్తి అని చెప్పి 40 రోజులు ఉపవాసం అని చెప్పి రోజు 5 నిమిషాలు చర్చికి వెళ్ళి వస్తున్నాడు అంకుల్. 5 నిమిషాలు పైకి వేషం నటన. ఏమిరా? వీడితో పాటు వీడికో 10 మంది బ్యాచ్ ఉంది అంకుల్. బ్యాచ్ కూడా అమ్మాయిలు కూడా చేస్తూ ఉంటారు అంకుల్ వీళ్ళంతా కలిసి. నాయనో ఏ సెంటర్లో చూసినా వీళ్ళే, ఏ సినిమా హాల్ దగ్గర చూసినా వీళ్ళే. అసలు ఇంట్లో అమ్మ నాన్న పరువు పోతుంది అనుకోండి అంకుల్. ఏరా నిజమేనా? ఏం చదువుద్ది? నిజమేనా? మీ బ్యాచ్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? మీ సంఘస్థులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఇక్కడ దాదాపు అంతా నా సంగస్తులు. అంతా నీ బ్యాచేనా? అయితే ఏంటయ్యా మీ సంగతే? ఇంతమంది వసతి తీయాలనా? ఇంతమంది ముందు నేను మెదలకుండా ఉన్నాను. నేను చేసే ప్రతి పని బయటకు చెప్తుంది. ఈ మనుషులందరి ముందు నేను రేపు పొద్దున ఎట్ట తలెత్తుకొని తిరగాల అది నా బాధ. ఇప్పుడు అబ్బాయి నువ్వు ఇలాగైతే అరే సోని వీడు ఇప్పుడు చచ్చిపోయాడు అనుకోరా. 40 రోజులు ఉపవాసాలు ఉన్నాడు కదా, ఎంతో భక్తితో ప్రతిరోజు గుడికెళ్ళి వస్తున్నాడు. ఇప్పుడు వీడు చచ్చిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఇదిగా మీరు చచ్చిపోతా గిచ్చిపోతా అయినా నాకు అసలు భయం పుట్టింది చావంటే. మరి నీకు అసలు భయమే లేదు కదా? మీరు ఈ పాత్ర మొత్తం ఎప్పుడు చచ్చిపోతారో, ఎప్పుడు పోతారో, నీటి పొడగ లాంటి జీవితం, త్రాసు మీద దూరి లాంటి బతుకు, శాఖ నుంచి రాలే బిందు లాంటి వాళ్ళు, గడ్డి పువ్వు లాంటి వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారో తెలియదేశం నమ్మకమంటారు. అందుకే నేను అసలు పాత అంటున్నాను. సోని తప్పకుండా పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే కదా? ఎప్పుడో ఒకప్పుడు చనిపోవాలి అంకుల్. అంకుల్ చిన్న పిల్లలు కూడా మీరు మాట్లాడకండి. నాకు భయం పుట్టింది. అసలు రాత్రి చచ్చిపోతారంట. నాకు అసలు భయం పుట్టింది. రాత్రి చచ్చిపోయిన కథ వచ్చింది నాకు. అవును మరి మీరు మాట్లాడకండి. నాకు భయం పుట్టింది. అయినా నా వయసు ఎంత అనుకుంటున్నారు? అంతా 20 సంవత్సరాలే. కనీసం ఒక 60 సంవత్సరాలు బతుకుతానా లేదా? ఆ తర్వాత చూసుకుంటాను ఏసే గురించి. మీరు ఇప్పుడు చావు అనబాకండి. నాకు కళ వచ్చింది రాత్రికు. అంకుల్ మొన్న సరిగ్గా 19 సంవత్సరాల అబ్బాయి మేము స్కూల్కి వెళ్తున్నాం. మెయిన్ రోడ్ మీద సైకిల్ తొక్కుంటా కాలేజీకి వెళ్తున్నాడంట. పెద్ద లారీ వచ్చి డుబాకు తీసినాడు. చచ్చిపోయాడా? ఎక్కి రాత్రి పడి తోకే పడి అక్కడికక్కడ అందుకే నాకు పోయి పోతారే. అందుకే వెళ్ళినప్పుడు వెనక ముందు చూసుకొని పోతానే ఉంటారు రోడ్డు మీద. వెనక ముందు చూసుకొని పోతా. అంకుల్ మన జపాన్ లో భూకంపం వచ్చింది అంకుల్. చనిపోయింది. చిన్న చిన్న పిల్లలు 20 సంవత్సరాలు కాలేజీ పిల్లలు అంకుల్ అంతా స్కూల్ బిల్డింగ్ మీద పడిపోయి చచ్చిపోయారు అంకుల్ వాళ్ళు. బస్ అయితే తప్పించుకుంటారు, లారీ అయితే తప్పించుకుంటారు. రోడ్డు మీద జాగ్రత్తగా పోతాం. భూకంపం వస్తే ఎవరు తప్పించుకుంటారు? అందులో ఎవరు తప్పించుకోలేడు. ఏసే మరి మంచోడేసా. అంకుల్ అరే మొన్న సముద్రం దగ్గర పెద్ద అలలు వచ్చి సునామీ వచ్చింది. మళ్ళీ 2 రోజుల క్రితం నేను కూడా చూసా. నువ్వు కూడా చూసావా? నేను కూడా చూసా. చిన్న పిల్లలు సభ చూసావా లేదా టీవీలో? చూసాను. మీరు అయ్యేది గుర్తు చేయబాకండి. అసలు రాత్రి భయం పుట్టింది నాకు. ఇప్పుడు చనిపోయావు అనుకోరా, నువ్వు ఏసఐ దగ్గరికి వెళ్తావా? నేనా? నాకు డౌటే మధ్యలో పోను అసలు. పోవు కదా? మరి నువ్వు ఏసఐ దగ్గరికి వెళ్ళాలని ఆశ ఉందా?
ఇదిగో ఆ. మీరు ఏదో దగ్గరికి వెళ్ళాలని ఆశ పెట్టుకుని ఉంటదయ్యా, ఆ. ఆశ బాగానే ఉంటది. ఆ. కాకపోతే 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 కుదరదు అంతే. కుదరదా? నేను వద్దామనుకున్నా మా ఫ్రెండ్స్ రాని ఇట్లా. మీ ఫ్రెండ్స్ రానిట్లేదా? ఆ. ఆహా. మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. అబ్బో, ఏం చేస్తారు? ఇంట్లో కూర్చున్న బయటికి రారా సోదోడు అంటారు నన్ను. నిన్నా? ఇంట్లో కూర్చున్నాను అనుకో, ఏంట్రా ఆ. ఆడపిల్లకి ఇంట్లో కూర్చున్నావు బయటకు రారా అని పిలుస్తారు. మరి ఏం చేయాలా? అందుకే పోతాడు బయటికి. ఏం చేస్తారు పోయి? అవన్నీ అడగబాగా అంకులు. ఆ. ఏం చేస్తారు నీకు తెలియదు కుర్రాడివి. సరే గాని ఒకవేళ ఈ రాత్రే నువ్వు చనిపోయావు అనుకో, అందుకో మళ్ళా మాట అంటున్నా, నాకు అసలు భయపడుతుంది, పోతున్నాను. అయ్యో సని అంకుల్ చూసావా అంకుల్, ఉమ్, నిజం చెప్తే వాడికి ఎంత కోపం వచ్చిందో. అవునవును. ఈ రోజులో మనుషులు ఉమ్, నిజం చెప్తే ఒప్పుకోవట్లేదు అంకుల్, అవును వాడిలాగే కోపడుతున్నారు. అవును. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు, యేసయ్య నమ్ముకోండి, ఈ పాపం నుంచి మీకు విడిపిస్తారంటే జనాలందరూ యేసయ్య తోసేస్తున్నారు అంకుల్. యేసయ్య దగ్గరికి రావట్లేదు అంకుల్. రావట్లేదు. అంకుల్ ఉమ్, ఇప్పుడే డబ్బులు నన్ను చూశారు కదా, చూసాను. కనీసం వినటానికి కూడా ఇష్టపడట్లేదు అంకుల్. అవును. మరి అటువంటి వాళ్ళని చూసి యేసయ్య ఏడవక ఏం చేస్తాడో మీరే చెప్పండి. అవునవును, చాలా ఏడుస్తున్నాడు. అందుకే అంకుల్ లోకంలో ఉన్న ప్రతి మనిషి కొరకు యేసయ్య ఎంతో కన్నీరు గారుస్తున్నాడు అంకుల్. అవును. ఇట్లాంటి మీటింగ్లు పెట్టించి వాక్యం చెప్తేనన్నా వింటారేమోనని తన బిడ్డల్ని పంపించి వాక్యం చెప్తున్నా ఎవరు వింటలేదు అంకుల్. అవును. అందుకే యేసయ్య ఎంతో బాధపడుతున్నాడు అంకుల్. కనీసం ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళన్నా యేసయ్య మాట విని యేసయ్యని ప్రేమిస్తారో లేదో మీరే అడగండి అంకుల్. మరి ఇప్పటివరకు ఈ బొమ్మలు చక్కగా మనతో మాట్లాడినాయి. మనందరినీ యేసయ్య ఎంతో ప్రేమిస్తున్నాడని, మనం ఆయన మాట వినకపోతే ఆయన ఏడుస్తున్నాడని ఈ బొమ్మలు చెప్తా ఉన్నాయి. కనుక ఈ రోజు నుంచైనా యేసయ్యని సంతోషపెట్టడానికి మీకు ఇష్టమేనా? అంకుల్ యేసయ్య పోనీలే మాట వినకపోతే ఏమైపోయింది, ఎందుకు ఏడుస్తున్నావు అన్నాను. వాళ్ళలా మాట వినకుండా నేను చచ్చిపోతే భయంకరమైన అగ్నిగంధకాలతో మండుకుండం సిద్ధంగా వాళ్ళ కొరకుందమ్మా. వాళ్ళు ఏ రోజు చనిపోతారో నన్ను నమ్ముకోకుండా ఆ రోజు నిత్య నరకంలో కళ్ళు తెరుస్తారని గుండెలు అలసిపోయేలా ఏడుస్తున్నానమ్మా అని చెప్పాడు అంకుల్ యేసయ్య. అందుకే అంకుల్ ఎవరైతే యేసయ్యని నమ్మి వారి చెడ్డ ప్రవర్తన వదిలిపెట్టి యేసయ్యకి ఇష్టంగా బ్రతుకుతారో వారు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళరు అంకుల్. అంకుల్ చెడ్డ ప్రవర్తన వదిలిపెట్టి యేసయ్యకి నమ్మకంగా బ్రతికితే వాళ్ళు మాత్రమే పరలోకం వెళ్తారు. ఆయన మాట వినకుండా డబ్బెన్నలాగా ఎవరైతే దేవుని దుఃఖ పెడతారో సాతాన్ని సంతోష పెడతారో వాడు చచ్చిపోతే నిత్య నరకంలో కళ్ళు తెరుస్తారు అంకుల్. ఏడ్చి నా గుండెలు బాదుకున్నప్పుడు ప్రయోజనం ఉండదు అంకుల్. అలాంటి మనుషుల కొరకే యేసయ్య ఎంతో ఏడుస్తున్నాడు అంకుల్. ప్లీజ్ అంకుల్ వీలునైనా యేసయ్య మాట విని యేసయ్య సంతోష పెట్టమని చెప్పండి అంకుల్. సరే చెప్తాను. మరి ఈ బొమ్మలు మనతో మాట్లాడినాయి. ఈ రోజు నుంచి యేసయ్యని మనం ప్రేమించాలని, యేసయ్యను సంతోషపరచాలని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. బైబిల్లో ఉన్న